హలో, పర్లేదు బాబాయ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు? ఇప్పుడే మన జననాయకన్ ట్రైలర్ చూశాను. ఇది మ్యాక్సిమం భగవంత్ కేసరి రీమేకే, కాకపోతే మొత్తం స్టోరీ కాదు, కొంచెం వరకే తీసుకొని ఇప్పుడు మన విజయన్న రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఆ టచ్ కొంచెం ఇచ్చుకొని వాళ్ళు అలా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. సినిమా చూశాను, ట్రైలర్ అయితే ఇంపాక్ట్ ఉంటుంది, ఆ విజయ్ స్వాగ్ మొత్తం అన్నీ ఉన్నాయి. కాకపోతే సేమ్ స్టోరీని వాళ్ళ స్టైల్లో రాజకీయంగా ఎలా వాడాలో ఆ రేంజ్లో వాడుకుంటున్నారు. ఇక్కడ మన సినిమా డిఫరెంట్, భగవంత్ కేసరి అనేది. సో ఈ ఫ్లోలో వెళ్తున్నాడు. మరి పూర్తి సినిమా రిలీజ్ అయ్యే వరకు మనకి ఏ ఏ విధంగా పంచ్ డైలాగ్స్ వేసాడు, ఆ స్వాగ్ యూజ్ చేశాడు, ఎందుకు ఈ కొన్ని కాంట్రవర్షియల్ డైలాగ్స్ కూడా ఉన్నాయి రాజకీయాలకు సంబంధించినవి. స్వాగ్ రేంజ్ మొత్తం అలా ఉన్నాయి. కాకపోతే మ్యూజిక్ సేమ్ తెలిసిందే కదా, తలపతి అంటే అనిరుద్ధ్ తలపతి పేరుతో చెప్తే ఇంకా దేంతో కొట్టనట్టే కొట్టాడు. సో ఇంపాక్ట్ ఎలా ఉంటుందో థియేటర్లో రిలీజ్ అయ్యాక చూడాలి. కాకపోతే ప్రజెంట్ మన తెలుగు సినిమాలని తొక్కేసే విధంగా జననాయకంకి ఎక్కువ థియేటర్లు తీసుకుంటాడు దిల్ మామ. దాని గురించి కొందరు ఆలోచించాలి. రాజాసాబు థియేటర్స్ తక్కువ వస్తున్నాయి, మన మెయిన్ అడ్డా అయిన సుదర్శనే జననాయకానికి వెళ్ళిపోయింది. సో దీని గురించి కూడా కొందరు ఆలోచించి చూడాలి. మీ ఒపీనియన్ ఎలా ఉందో ఒకసారి కామెంట్స్లో షేర్ చేసుకుందాం వచ్చేయండి. నాకైతే అదే అనిపించింది, సినిమా అంతంతగా ఆడేసి వెళ్ళిపోతుందేమో. తలపతి కదా, ఫ్యాన్స్ ఎక్కువ, మనం ఏం చేయలేము దానికి. అది రాజకీయాల ఇంపాక్ట్ కోసం లాస్ట్ సినిమా రాజకీయాల మీద రాపించుకొని మరి ఫినిష్ చేసుకొని కెరీర్ నేమ్ చేసేసుకుంటున్నాడు. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ.